దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ, మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనమంతా కూడా మేలు పొందాలని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాన్నట్లు కొనుపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు లేకపోయెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తులో మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో నీ గ్రంథంలో ఉన్న నీ మాటలు చదువుకొని ఉన్నాం. నీ మాటలను మీరే మాకు తేటగా వివరంగా అర్థమయ్యే రీతిగా బోధించండి. ఇందులో ఉన్నటువంటి సత్యాలను భావాలను మీరు మాకు తేటపరచండి. వాటిని మేము జాగ్రత్తగా విని గ్రహించుకొని గైకొని ఆ సత్యవాక్య ప్రకారంగా జీవించేటువంటి కృపను మాకందరికీ కూడా మీరు దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ మరి ప్రభు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో హనోకు యొక్క విశ్వాసమును మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. చూడండి, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనక అతడు కనబడలేదు. ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయంలో హనోకును గూర్చినటువంటి సంగతులు కొన్ని అక్కడ రాయబడి ఉన్నాయి. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు లేకపోయెను. ప్రియులారా, గమనించండి, హనోకు జీవితములో దేవుని పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి దేవునితో నడిచెను అనే మాట చూస్తున్నాం. మన జీవితం, మన విశ్వాసపు జీవితములో ఎవరితో నడవాలి అనేది ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. లోకస్తులతో కాదు మనం నడవాల్సింది, దేవునితో మనం నడిచి వెళ్ళాలి. దేవునితో నడుచుట అనేది ఎలా సాధ్యమంటే విశ్వాసమును బట్టే. ఎందుకంటే హనోకు దేవునితో నడిచినప్పుడు హనోకు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. ప్రియులరా, దేవునికి ఇష్టునిగా ఉండాలంటే దానికి మూలం విశ్వాసమే. అందుకని 6వ వచనంలో చెప్పాడు, విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని. ప్రియులరా, విశ్వాసము లేకుండగా మనం ఏం చేసినా, దేవుని క్రియలు ఎన్ని జరిగించినా అది దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టమైనది ఏది అంటే
ఆయన పట్ల మనము కలిగి ఉండవలసిన విశ్వాసముతో కూడినటువంటి ఆయన క్రియలు చేయడమే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టడుగా చేసేది విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతకడం అనేది అసాధ్యం. చూడండి, ఎవరినైతే నమ్ముతామో వారి మాటలు మనం వింటాం, వారి మాటల ప్రకారంగా మనం జీవిస్తాం. అలాగే దేవునిని మనం నమ్మినప్పుడు, దేవుని పట్ల మనము విశ్వాసం ఉంచినప్పుడు మనము దేవుని మాటలే వింటాం, దేవుని మాటల్ని మనం అనుసరిస్తాం. కారణం ఏంటంటే దేవుణ్ణి మనం నమ్మాం కనుక. నమ్మినటువంటి దేవుని యొక్క మాట ఖచ్చితంగా మనం వింటాం, విన్నదాని ప్రకారంగా మనం జీవిస్తాం. అదే దేవునికి ఇష్టమైనది. ప్రియులారా, దేవుడు తన మాట వినాలి, తన మాట ప్రకారంగా జీవించాలి. అదే దేవుని యొక్క కోరిక. ఆది మానవుడైనటువంటి ఆదాముని దేవుడు చేసినప్పుడు ఆయనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞకు లోబడి జీవిస్తేనే దేవునికి ఇష్టం. అలా జీవించలేదు కనుక దేవునికి ఇష్టం లేని వాడుగా అయ్యాడు. తాను ఏర్పరిచినటువంటి ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. మరణం అనేది వచ్చింది, శాపం అనేది వచ్చింది. అలాగున దేవుని యొక్క శిక్షకు పాత్రుడయ్యాడు. అయితే దేవుడు మనలను ప్రేమించి తిరిగి మరలా మనతో సహవాసం చేయడానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుని నమ్మినటువంటి దేవుని పిల్లలు విశ్వాసము కలిగి జీవించాలి. విశ్వాసముతో దేవునితో కలిసి నడవాలి. దైవ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథములో సమ్మతి లేకుండగా ఇద్దరు కూడి నడుతురా అనే మాట చూస్తున్నాం. దేవునికి హనోకుకు సమ్మతి కుదిరింది. ఎట్లా కుదిరింది అంటే విశ్వాసమును బట్టే. ఎందుకంటే దేవుని నమ్మినటువంటి హనోకు, చూడండి, హనోకు జీవితం గురించి కొన్ని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత అనే మాట చూస్తున్నాం. అంటే హనోకు 65 సంవత్సరాల వయసులో ప్రభుని నమ్ముకున్నాడు. నమ్ముకున్నటువంటి హనోకు ప్రభువుతో నడవటం ప్రారంభించాడు. ప్రభువుతో కలిసి నడవటం అనేది ప్రారంభించాడు. అలాగున 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు అనే మాట చూస్తున్నాడు. రక్షించబడినటువంటి దేవుని బిడ్డ దేవునితో నడవాలి. చూడండి, ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో 17వ వచనంలో చూడండి, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట అంటే రక్షించబడినటువంటి మీదట, అంటే రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి రక్షించబడనప్పుడు అతడు అన్యుడే. ప్రియులారా, యేసు ప్రభుని నమ్మనటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్యుల లెక్కే. అయితే అన్యులు ఎట్లా నడుస్తున్నారు, ఎటువంటి వారుగా వారు ఉన్నారు అంటే 18వ వచనంలో చెప్పాడు, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గు లేనివారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు అన్నాడు. ఇది అన్ని జనులు నడిచేటువంటి నడక. మరి మనము అలాగ నడవకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి ఎలాగ నడవాలి, ఎవరితో నడవాలి అంటే, హనోకు తన జీవితంలో రక్షించబడిన తర్వాత 65 సంవత్సరాల వయసులో ప్రభుని నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు. రక్షించబడినటువంటి హనోకు ఇక ఎవరితోనూ నడవలేదండి, దేవునితో నడుచుచు అనే మాట చూస్తున్నాం. దేవునితో నడుచుచు ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటంటే కుమారులను కుమార్తెలను కనెను అనే మాట చూస్తున్నాం. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే హనోకు సన్యాసి కాడు, సంసారి. హనోకు
కుటుంబాన్ని కలిగినటువంటి వాడు. చాలామంది అంటూ ఉంటారు, మరి కుటుంబముతో దేవునితో కొనసాగటం అనేది చాలా కష్టమండి. కుటుంబ బాధ్యతలను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలను బట్టి మేము దేవునితో నడవలేకపోతున్నాం, దేవుని కొరకు మేము జీవించలేకపోతున్నామని చెప్పేటువంటి వారు ఉన్నారు. ప్రియులరా, వారికి సరైనటువంటి సమాధానం ఏంటంటే హనోకు జీవితమే వారికి సరైనటువంటి సమాధానం. ఇక్కడ మీరు తేటగా చూడండి, ఆయన 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అనే మాట చూస్తున్నాం. అంటే తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన యొక్క సంసారిక జీవితంలో కొనసాగుతూ దేవుని యొక్క అడుగుజాడలలో నడిచినటువంటి వాడు హనోకు. దేవునితో నడవటానికి హనోకు కుటుంబము అనగా భార్య కానీ బిడ్డలు కానీ తన కుటుంబ జీవితంలో ఏది కానీ ఆయనకు ఆటంకాన్ని కలిగించలేదు. ఎందుకంటే దేవునితో నడవాలని ఆయన అనుకున్నాడు కనుక ఆయన దేవునితో నడుస్తూనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే హనోకు కుటుంబాన్ని కలిగినటువంటి వాడు. కుటుంబ జీవితంలో ఆయన కొనసాగుతూనే దేవునితో నడిచినటువంటి వాడు. ప్రియులారా, కుటుంబ బాధ్యతలు మనకు తెలుసు. భర్తగా, ఒక తండ్రిగా తాను నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూనే దేవుని యొక్క అడుగుజాడలలో నడిచాడు హనోకు. ప్రియులారా, ఆయన జీవితాంతం వరకు నడిచాడు. అంటే ఇక్కడ మనము గమనిస్తే హనోకు జీవించినటువంటి జీవిత దినాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఆయన 365 ఏండ్లు బ్రతికాడు అనే మాట చూస్తున్నాం. 65వ సంవత్సరంలో ప్రభుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న వెంటనే ప్రభుతో నడవటం ప్రారంభించాడు. అలాగున్న 300 సంవత్సరాలు నడిచి 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 చివరకు దేవుని రాజ్యానికి ఆయన చేరుకున్నాడు. అంటే రక్షించబడినది మొదలుకొని తన జీవితాంతం వరకు కూడా దేవునితో నడిచాడు హనోకు. రక్షించబడిన తర్వాత లోకస్తుల వలె నడవలేదు, అన్యజనుల వలె నడవలేదు. కేవలం ఆయన నడిచింది ఎవరితోనంటే దేవునితోనే ఆయన నడిచాడని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 24వ వచనం ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు లేకపోయెను అనే మాట చూస్తున్నాం. దేవుని చేత కొనుపోబడినటువంటి వాడు. ప్రియులారా, మనము కూడా ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజున మనము దేవుని యొద్దకు కొనిపోబడతాం. ఈ క్షణంలో గనక ప్రభు వచ్చినట్లయితే ఆకాశ మండలానికి మనమందరము కూడా మేఘములతో కొనిపోబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, హనోకు దేవునితో నడుచుచు దేవుని చేత కొనిపోబడ్డాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మనము చూసినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి ప్రియులరా, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ప్రియులరా, గమనించండి, ఈ సందర్భముగా నేను జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సంగతి ఏది అంటే, రక్షించబడినది మొదలుకొని మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి కొనిపోబడేంత వరకు కూడా మనము దేవునితోనే నడవాలి. ప్రియులారా, దేవునితో నడుచుచు ఆయన దేవుని చేత కొనిపోబడ్డాడు. అయితే దేవుని చేత కొనిపోబడక మునుపు అంటే ఈ విశ్వాస యాత్రలో, ఈ విశ్వాస జీవితములో ఆయన ఈ లోకములో జీవించినటువంటి ఈ 300 సంవత్సరాలు కూడా దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి, దేవునికి ఇష్టుడై ఉన్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందారు. మరి మన సాక్ష్యం ఎట్లున్నది? దేవునికి ఇష్టలుగా ఉన్నామా, మనుషులకు ఇష్టలుగా ఉన్నామా? ఒక మాట మీరు గమనించండి ప్రియులారా,
మనుషులకు ఇష్టలుగా జీవించాలంటే నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించలేవు. దేవునికి ఇష్టడుగా జీవించాలనుకుంటే నీవు మనుషులకు కష్టాన్ని కలిగించేవాడుగానే ఉండవచ్చు కొన్నిసార్లు. అపొస్తలుడైనటువంటి పౌలు గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, లేక దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టువాడనవుదునా? అయితే ఇప్పటికీ నేను క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. మనుషులను కాదు మనం సంతోషపెట్టాల్సింది, మనము దేవుణ్ణి సంతోషపెట్టాలి ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు మన రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కల్వరి శిలువలో నిలువెల్లా గాయాలు పొంది తన అమూల్యమైనటువంటి రక్తమంతా మన కొరకు ధారపోసి ఆ రక్తముతో మన పాపాలు కడిగివేసి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చి తన బిడ్డలుగా తన కుమార్తెలుగా చేసుకుని తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు ఆ ప్రియ ప్రభు. ఆయన సంతోషమే మనకు ముఖ్యం కానీ మనుషుల సంతోషం ముఖ్యం కాదు. కొన్నిసార్లు దేవుణ్ణి సంతోషపరిచేటువంటి విషయంలో మనుషులను కష్టపెట్టేటువంటి పరిస్థితి రావచ్చు. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు ఒక మాట జ్ఞాపకం చేశాడు. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మాకు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అన్నాడు. ప్రియులారా గమనించండి, మనుషులను సంతోషపెట్టే వారం కాదు, మేము దేవుణ్ణి సంతోషపెట్టే వారమే. అందుకనే మేము దేవుని సంతోషపెట్టేటువంటి వారముగా ఉండి మాకు అప్పగించబడినటువంటి సువార్తను మీకు ప్రకటిస్తూ ఉన్నాం, మాకు అప్పగించినటువంటి వాక్యాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము యోగ్యులమని దేవుడు మమ్మల్ని ఎంచి ఆ నమ్మకమైనటువంటి పనిని నమ్మకంగా చేయడానికి దేవుడు మాకు అప్పగించాడు కనుక మేము దేవుణ్ణే సంతోషపెడతాం కానీ మనుషులను సంతోషపెట్టాం. ఎందుకంటే ఈ పనిని మాకు అప్పగించింది దేవుడు, మమ్మలను రక్షించడానికి తన రక్తాన్ని ధారపోసింది దేవుడు. కాబట్టి మా జీవితంలో, మా సేవా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో దేవుని సంతోషమే ముఖ్యం కానీ మనుషుల సంతోషం ముఖ్యమైనది కాదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అట్లాగే దేవుణ్ణి మనము సంతోషపెట్టాలంటే మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ దేవుణ్ణి మనము సంతోషపెట్టాలి అంటే మనకు ఉండవలసింది ఒక్కటే, విశ్వాసం. అదే మాట మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతనిని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు అంటే. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందాడు. ఏమిటా సాక్ష్యం అంటే హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి కూడా పరలోకపు తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. హనోకును బట్టి దేవుడు ఆనందించాడు, హనోకును బట్టి దేవుడు సంతోషించాడు. హనోకు యొక్క జీవితం దేవునికి సంతోషం కలిగించింది. హనోకు జీవితం దేవునికి ఇష్టాన్ని పుట్టించింది. హనోకు దేవుని పట్ల ఇష్టడుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే హనోకు విశ్వాసం అటువంటిది. అందుకని 6వ వచనంలో చెప్పాడు, ఇక్కడ విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే నీవు ఏమి చేసినా దేవునికి ఇష్టం లేదు, కానీ నీవు విశ్వాసముతో చేస్తేనే దేవునికి ఇష్టం. విశ్వాసము లేకుండగా దేవుని పట్ల నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా అవి దేవునికి సంతోషాన్ని కలిగించలేవు, అవి దేవునికి ఇష్టంగా ఉండలేవు. అందుకనే ఇక్కడ విశ్వాసం లేకుండగా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం.
కొరంది మొదటి పత్రికలో 10వ అధ్యాయములో ఒక మాట వ్రాయబడి ఉంది ప్రియులారా. 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. ప్రియులారా, ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అనగా 6 లక్షల కాల్వల వారు ఐగుప్తు దేశము నుండి కనానుకు ప్రయాణం చేసేటువంటి ఆ కాలంలో, ఆ 40 సంవత్సరాల కాలంలో చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక వారు సంహరింపబడిరి, అరణ్యంలోనే సంహరించబడిరి అనే మాట చూస్తున్నాం. ఎందుకు వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి అంటే వారికి విశ్వాసం లేదు. ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కానీ ఐగుప్తు ఆశలు చావలేదు. సారికి సడుగుతూ గొడుగుతూ దేవుని సేవకులను శోధించచ్చు ఆ పాత ఐగుప్తు ఆ దాస్యపు జీవితాన్ని వారు కోరుకుంటూ సనుక్కుంటూ వచ్చారు కాబట్టి వారి వలన దేవునికి సంతోషం లేదు, వారి వలన దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. అందుకనే వారు సంహరించబడ్డారు. ఇదే మాటను యోధా పత్రిక చూడండి. యోధా పత్రికలో భక్తుడైనటువంటి యోధా రాసినటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోధా పత్రిక 6వ వచనం, ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను. ఏం లేదు, వీరికి దేవుని పట్ల నమ్మిక లేదు, దేవుని పట్ల విశ్వాసం లేదు. ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, పస్కా బలి ద్వారా వారు విమోచించబడ్డారు, కానీ వారి యొక్క జీవితంలో దేవుని పట్ల విశ్వాసం లేని వారుగా, దేవుని నమ్మనటువంటి వారుగానే 40 సంవత్సరాలు యాత్ర చేశారు, కానీ వారు నశించిపోయారు. కానీ హనోకు అలా కాదు ప్రియులారా. దేవుణ్ణి నమ్మినది మొదలుకొని, రక్షించబడినది మొదలుకొని దేవునికి ఇష్టడుగా జీవించాడు. దేవునికి ఇష్టడుగా ఎలా జీవించాడంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా జీవించాడు. దేవునికి ఇష్టడుగా జీవిస్తూ దేవుని చేత మంచి సాక్ష్యము పొంది దేవుని దగ్గరకు, దేవుని రాజ్యానికి దేవుని చేత కొనుక్కోబడ్డాడు. ప్రియులారా, సంగతి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. లాజరు చనిపోయినప్పుడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి కొనుక్కోబడ్డాడు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ హనోకు మరణము చూడకుండగా దేవుని చేత దేవుని రాజ్యానికి కొనుక్కోబడ్డాడని మనం చూస్తూ ఉన్నాం. మన గురించి ఆలోచన చేస్తే మేఘాల మీద మనము కొనుక్కోబడతామని తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనకంటే లాజరు కంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి హనోకు అతి శ్రేష్ఠుడైనటువంటి దేవుని చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి కొనుక్కోబడ్డాడు అనే సంగతి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పి అక్కడ చెప్పాడు. చూడండి, విశ్వాసి అయిన వాడు, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అన్నాడు. ప్రియులారా, గమనించండి, దేవుని యొద్దకు వచ్చేటువంటి ప్రతి విశ్వాసి కూడా ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేయువాడని. ఈ విశ్వాసం లేదండి ఈనాటి విశ్వాసాలకి. దైవ సన్నిధికి వస్తారు కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి స్పృహత ఎవడు రాడు. కొన్ని సంఘాలు చూస్తే సంతలాగా చేస్తారు. ఆనాడు ప్రభు అన్నట్టు వ్యాపారపు టిల్లులాగా, దొంగల గుహలాగా చేస్తున్నారు దైవ సన్నిధిని, సంఘాలను. వాళ్ళ సౌలభ్యం కొరకు సంఘం డబ్బుతో వాళ్ళ లగ్జరీ కొరకు ముస్తాబులు చేస్తున్నారు ఈ పనికి మాలినటువంటి దౌర్భాగ్యులు. ప్రేమైన వారలారా,
ఆయన ఉన్నాడు అక్కడ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీవించి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నటువంటి ఆ ప్రభు అక్కడ ఉన్నాడు అనేటువంటి స్పృహ లేకుండా దైవ సన్నిధిలో గడుపుతున్నటువంటి దౌర్భాగ్యులకి ఒక హెచ్చరిక. నీకు నిజంగా దేవుని పట్ల విశ్వాసం ఉంటే, నీవు దైవ సన్నిధిలో నువ్వు కూడి ఉన్నప్పుడు అది కుటుంబ ప్రార్థన అయినా, సంఘ ప్రార్థన అయినా, ఏ ప్రార్థనా కూడికలోనైనా నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు అనేటువంటి విశ్వాసం నీకుందా? రెండవది, తన్ను అడిగే వారికి ఆయన ఫలము దయచేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ప్రభు చెప్పిన మాట నమ్మదగినది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, ఆయన నమ్మదగినవాడు. అడిగితే తప్పకుండా నీకు ఫలాన్ని ఇస్తాడు. హనోకు తన జీవితంలో తన ప్రతి అవసరములో దేవుణ్ణి అడిగి పొందుకుంటూ, తన భార్య బిడ్డలను పోషించుకుంటూ, తన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ 300 సంవత్సరాలు దేవునితో నడిచి దేవుని రాజ్యానికి చేరాడు. హనోకు జీవితం మనకెంతో మాదిరి ప్రియులారా. నేను గట్టిగా నమ్ముతున్నాను, మన సంసారిక జీవితం, కుటుంబ జీవితం, మన ప్రభుత్వం మనం నడవడానికి, కలిసి జీవించడానికి ఏ మాత్రము ఆటంకం కాదు, అభ్యంతరం కాదు. హనోకు భార్య బిడ్డలు కలిగి తన కుటుంబాన్ని పోషించుకుంటూ దేవునితో నడిచినటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి భక్తుడు హనోకు. హనోకు మంచి సాక్ష్యాన్ని పొందాడు ప్రియులారా. పౌలు కూడా చెప్పాడు, రక్షించబడినది మొదలుకొని ఆయన కొన ఊపిరి పోయేంత వరకు నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను అంటే, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటే పౌలు తన విశ్వాస జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి ఇష్టడుగా జీవించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన జీవితం జీవించటం నీ వల్ల కాదు, నీ వల్ల జరగదు. విశ్వాసమే ముఖ్యమైనది. దేవుని పట్ల విశ్వసిస్తే, విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించగలవు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసం లేనందువలన దేవునికి ఇష్టలుగా జీవించలేదు, అరణ్యంలో నాశనం అయిపోయారు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. హనోకు తన విశ్వాస జీవితంలో విశ్వాసము కలిగి దేవునితో నడిచాడు కాబట్టి హనోకు దేవునికి ఇష్టడుగా ఉండి దేవుని రాజ్యాన్ని చేరుకున్నాడు. మరి నీ జీవితం ఎట్లా ఉన్నది? రక్షించబడ్డావు, ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలియదు, కానీ నువ్వు రక్షించబడినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ కాలం అంతట్లో దేవునికి నీవు ఇష్టంగా బతికావా, కష్టంగా బతికావా? నీ ఇష్టానుసారంగా జీవించావా, దేవుని ఇష్టానుసారంగా జీవించావా? ఆలోచన చేసుకో. ఇక నుండి అయినా దేవునికి ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని ఒక మంచి తీర్మానం చేసుకొని దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని రాజ్యం చేరాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడట్టి కృప మీకు అందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించినటువంటి మాటలు మా హృదయాల్లో భద్రంగా దాచుకుని వాటి ప్రకారంగా నడుచుకుంటూ విశ్వాసం కలిగి నీకు ఇష్టంగా జీవిస్తూ నీ రాజ్యం చేరే భాగ్యం మాకు అందరికీ దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.